ఇండియా స్పేస్ పవర్‌గా ప్రపంచంలో గుర్తింపు పొందడానికి రీజన్ ఏంటంటే ఇస్రో. మూన్ మీద అడుగు వేయడం దగ్గర నుంచి మార్స్ ఆర్బిట్‌లో శాటిలైట్ ప్లేస్ చేయడం వరకు ప్రతిదీ మనకి యాస్ ఎ ఇండియన్‌గా చాలా గర్వంగా ఫీల్ అయ్యే అచీవ్‌మెంట్సే. కానీ ఈ అచీవ్‌మెంట్స్ వెనకాల ఒక సైలెంట్ హీరో ఉంది. దాని పేరే పిఎస్ఎల్‌వి. పిఎస్ఎల్‌వి అంటే రాకెట్. కానీ రీసెంట్‌గా ఈ రిలయబుల్ రాకెట్ గురించి ఒక డిస్టర్బింగ్ వర్డ్ వినిపిస్తుంది. అదే పిఎస్ఎల్‌వి ఫెయిల్ అయిందనే సమాధానం. క్వెషన్ సింపుల్‌గా ఉంది. అసలు ఏంటి పిఎస్ఎల్‌వి? ఎందుకింత ఫేమస్? అసలు ఎందుకు ఫెయిల్యూర్ జరిగింది? ఇస్రో మీద ఈ ఫెయిల్యూర్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉండబోతుంది? నేను నెక్స్ట్ వచ్చే ఫ్యూ మినిట్స్‌లో మీకు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మెయిన్‌గా నేను పిఎస్ఎల్‌వి స్ట్రక్చర్ వరకు, దాని టెక్నికల్ అనాలిసిస్ నుంచి దాని ఫ్యూచర్ రోడ్ మ్యాప్ వరకు రానున్న నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ నేను ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థం అయ్యే భాషలో సింపుల్‌గా దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వాట్ ఈజ్ పిఎస్ఎల్‌వి? సో పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది ఇస్రో క్రియేట్ చేసిన ఒక వర్క్ హార్స్ రాకెట్. పిఎస్ఎల్వి మెయిన్ పర్పస్ ఏంటంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. అంటే ఒక హై అండ్ సెన్సార్తో ఎర్త్ ఒక ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ని ట్రాక్ చేయడం, బయోలాజికల్ సిస్టమ్స్ లైక్ వెదర్ ఫోర్కాస్టింగ్, ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్, డీఫారెస్టేషన్, పొల్యూషన్, క్లైమేట్ చేంజెస్, డిజాస్టర్ మేనేజ్మెంట్స్ లైక్ ఫ్లడ్స్, వాటర్, మినరల్ క్రాప్స్ అండ్ అర్బన్ ప్లానింగ్. సో వీటన్నిటికీ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడమే ఈ శాటిలైట్ యొక్క మెయిన్ పాయింట్. అండ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, నావిగేషన్ శాటిలైట్స్ని పోలార్ ఆర్బిట్స్లో ప్రిసైజ్గా పెట్టడమే దీని మెయిన్ గోల్. 1990స్లో ఇస్రోకి ఒక మేజర్ ప్రాబ్లం ఉండేది. అదే మనం ఫారెన్ రాకెట్స్ మీద డిపెండ్ అవ్వడం. సో ఫారెన్ రాకెట్స్ మీద డిపెండ్ అవ్వడం అంటే అదొక కాస్ట్లీ అఫైర్. సో అంటే పొలిటికల్‌గా కూడా అదొక సెన్సిటివిటీ సిట్యుయేషన్ మీద డిపెండ్ అయ్యి ఉండేది. అప్పుడు ఇస్రో ఒక ఆలోచన చేసింది. మనకి మన ఓన్ మ్యానుఫ్యాక్చర్డ్ రాకెట్ ఉండాలి. అది ఎలా ఉండాలంటే అఫోర్డబుల్‌గా ఉండాలి, రిపీటబుల్‌గా యూజ్ చేసేలాగా ఉండాలని తీసుకున్న డెసిషనే ఈ పిఎస్ఎల్వి రాకెట్. 1993లో ఫస్ట్ పిఎస్ఎల్వి లాంచ్ అటెంప్ట్ జరిగింది. అది పార్షియల్‌గా ఫెయిల్యూర్‌గా స్టార్ట్ అయినా కూడా కానీ ఇస్రో మైండ్ సెట్ ఇక్కడే మొదలైంది, క్లియర్ అయింది. ఫెయిల్యూర్‌ని ఫీడ్‌బ్యాక్‌గా తీసుకొని ఇంప్రూవ్ అవ్వాలి అనే థాట్‌తో తర్వాత పిఎస్ఎల్వి డి2, పిఎస్ఎల్వి సి2ని తయారు చేసింది. గ్రాడ్యువల్లీ రిలయబిలిటీ పెరిగింది. దీంతో సక్సెస్ కూడా పెరిగింది. పిఎస్ఎల్వి గోల్డెన్ మూమెంట్ ఏంటంటే 2017లో ఒక లాంచ్‌లో 104 శాటిలైట్స్‌ని డిప్లాయ్ చేసింది. ఇది ఒక వరల్డ్ రికార్డ్. దీంతో ఇండియా కూడా గ్లోబల్ స్పేస్ స్టేషన్స్‌లో ఒక పవర్‌ఫుల్ ఇన్నోవేటర్‌గా మారడం స్టార్ట్ చేసింది. ఇండియాని గ్లోబల్ సర్వీస్ హబ్‌గా మార్చింది ఈ పిఎస్ఎల్వి రాకెట్టే. పిఎస్ఎల్వి యొక్క బిగ్ అచీవ్‌మెంట్స్: చంద్రయాన్-1, మార్స్ ఆర్బిటర్ మిషన్, మంగళయాన్, నావిగేషన్ శాటిలైట్స్, ఆర్ఎన్ఎస్ఎస్, ఫారెన్ శాటిలైట్స్ ఫ్రమ్ యూఎస్ అండ్ యూరోప్ అండ్ ఏషియా. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది ఒక థింకింగ్ ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయడానికి. నేను ఇలాంటి వీడియోస్ పెట్టంగానే మీ దాకా రావాలంటే డెఫినెట్‌గా మీరు సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేశారా? డన్. పిఎస్ఎల్విని ఇంజినీర్స్ ఒక సైకిల్ లాంటి రాకెట్ అని అంటారు. పిఎస్ఎల్వి రాకెట్ ఏంటి, సైకిల్ ఏంటి అని అనుకుంటున్నారా? సో పిఎస్ఎల్వి సైకిల్ లాగా ఇనీషియల్‌గా కొంచెం స్లోగా స్టార్ట్ అయినా తర్వాత చాలా స్మూత్‌గా ఉంటుందనే నమ్మకము ఇంజినీర్స్‌కి ఉంది. సో అందుకు పిఎస్ఎల్విని ఒక సైకిల్ లాంటి రాకెట్ అని పోలుస్తారు. అందుకే పిఎస్ఎల్వికి 90% సక్సెస్ రేట్ ఉంది. ఇంత హై సక్సెస్ రేట్ ఉన్న రాకెట్స్‌లో కూడా ప్రాబ్లమ్ వస్తుందా? ఇదే పాయింట్. ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోవాలి. పిఎస్ఎల్వి రిపీటెడ్‌గా ఫెయిల్ అవుతుంది అని చెప్పడం కూడా రాంగ్. బట్ అకేషనల్ ఫెయిల్యూర్స్ జరిగాయి. పిఎస్ఎల్వి హిస్టరీలో 2 కంప్లీట్ ఫెయిల్యూర్స్ అండ్ 1 పార్షియల్ ఫెయిల్యూర్ ఉంది. అండ్ కొన్ని మిషన్స్ అనోమలైజ్ ఉన్నాయి. ఫెయిల్యూర్ ఏంటంటే రాకెట్ ఎక్స్‌ప్లోడ్ అవ్వడం మాత్రమే కాదు, పేలోడ్ రాంగ్ ఆర్బిట్‌లో పెట్టినా కూడా అది కూడా ఫెయిల్యూర్ కిందకే వస్తుంది. రీసెంట్ ఫెయిల్యూర్స్‌లో మెయిన్ రీజన్‌ని కనిపెట్టారు. అదే స్టేజ్ సెపరేషన్ ఇష్యూస్. పిఎస్ఎల్వి ఈజ్ ఏ 4 స్టేజ్ రాకెట్. స్టేజ్ 1 సాలిడ్, స్టేజ్ 2 లిక్విడ్, స్టేజ్ 3 సాలిడ్, మళ్ళీ స్టేజ్ 4లో లిక్విడ్. ఈచ్ స్టేజ్ సెపరేషన్‌లో మిల్లీ సెకండ్స్ ప్రిసిషన్‌లో జరగాలి. స్మాల్ టైమింగ్ ఎర్రర్ వచ్చినా ఆర్బిట్ డీవియేషన్ అండ్ మిషన్ లాస్ అయిపోతుంది. సమ్ ఫెయిల్యూర్స్‌లో ఇంటర్ స్టేజ్ ఇగ్నిషన్ డిలే అబ్జర్వ్ చేశారు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనం ఒక బైక్ స్టార్ట్ చేసినప్పుడు దానికి ఇనీషియల్ స్టేజ్‌లో దానికి ముందుకు నడవడానికి పవర్ రాకపోవడమే ఈ ఇగ్నైట్ ప్రాబ్లం అంటారు. మోడర్న్ పిఎస్ఎల్వి మిషన్స్ ఫుల్లీ అటానమస్ ఫ్లైట్ కంప్యూటర్స్‌తో డిపెండ్ అవుతాయి. ప్రెజర్ సెన్సార్స్ అండ్ గైరోస్కోప్స్, నావిగేషన్ ఆల్గరిథమ్స్.
ఒక్క సెన్సార్ రాంగ్ డేటా ఇస్తే ఫ్లైట్ కంప్యూటర్ దాన్ని రాంగ్గా తీసుకుంటుంది. హార్డ్వేర్ పర్ఫెక్ట్గా ఉన్నా సరే సాఫ్ట్వేర్ లాజిక్లో చిన్న ఎర్రర్ కూడా మిషన్ని ఫెయిల్ చేస్తుంది. పిఎస్ఎల్వి డిజైన్ 1990s ఎరా టెక్నాలజీ బేస్ మీద బిల్డ్ అయింది. టఫ్ అప్గ్రేడ్ జరిగినా సరే మెటల్ అలర్జీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రొపల్షన్ ఎఫిషియన్సీ ఉన్నా కూడా స్టిల్ మోడర్న్ రీయూజబుల్ రాకెట్స్ లెవెల్ ఆటోమేషన్ లేదు. ఈ గ్యాప్స్ రీసెంట్ మిషన్లో రివీల్ అయ్యాయి. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా దీంట్లో చాలా ఉన్నాయి. అప్పర్ అట్మాస్ఫియర్ డెన్సిటీ వేరియేషన్స్ వల్ల విండ్ షియర్ అండ్ థర్మల్ లోడ్స్ పిఎస్ఎల్వి పోలార్ ఆర్బిట్ మిషన్లో ఎక్స్ట్రీమ్ కండిషన్స్ని ఫేస్ చేస్తాయి. స్మాల్ మిస్కాలిక్యులేషన్ కూడా ఆర్బిట్ యాక్యురసీ లాస్ అయ్యి మిషన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రెజర్ ప్లస్ కమర్షియల్ లాంచెస్ పిఎస్ఎల్వి మీద డిమాండ్ పెరిగింది. కమర్షియల్ లాంచెస్ ప్లస్ నేషనల్ మిషన్స్ వల్ల చాలా టైట్ షెడ్యూల్స్లో దీన్ని రెడీ చేస్తున్నారు. ఇంజనీరింగ్లో షెడ్యూల్ ప్రెజర్ ఉంటే అది చాలా డేంజరస్ కాంబినేషన్గా మారుతుంది. ఇస్రో అఫీషియల్గా ఇది యాక్సెప్ట్ చేయకపోయినా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఇది సైలెంట్ రిస్క్ అనే చెప్తున్నారు. హౌ టు ఫిక్స్ ఫ్యూచర్ ఆఫ్ పిఎస్ఎల్వి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, పిఎస్ఎల్విని అబాండ్ చేయడం ఇస్రో ప్లాన్ కాదు. పిఎస్ఎల్విని సపోర్టింగ్ లాంచర్గా కంటిన్యూ చేయడమే ఇస్రో స్ట్రాటజీ. ఇస్రో ఇప్పుడు ఫోకస్ చేస్తున్న ఏరియాస్ సెన్సార్ రెడ్యుడెన్సీ అప్గ్రేడ్ చేయడం, మల్టిపుల్ సెన్సార్స్ని ఫిక్స్ చేయడం, క్రాస్ వెరిఫికేషన్ రిపీటెడ్గా చేయడం, సింగిల్ పాయింట్ ఫెయిల్యూర్ ఉన్న ఎలిమినేట్ చేయడం. సో ఏఐ బేస్డ్ ఫ్లైట్ మానిటరింగ్ని ట్రెడిషనల్ రూల్ బేస్డ్ సాఫ్ట్వేర్ బదులు మిషన్ లెర్నింగ్ అనోమలీ డిటెక్షన్ని పెంచాలి. స్టేజ్ సపరేషన్ ప్లస్ రీఇంజనీరింగ్లో న్యూ పైరో సిస్టమ్స్ని, బెటర్ షాక్ ఐసోలేషన్, ఇంప్రూవ్డ్ ఇగ్నేషన్ సిస్టమ్స్ని తీసుకొని రావాలి. మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ కంట్రోల్లో ప్రైవేట్ కంపెనీస్ ఇప్పుడు చాలా ఇన్వాల్వ్ అవుతున్నాయి. దీంతో ఇస్రో ప్రాసెస్ ఆడిట్స్ని చాలా రిస్ట్రిక్ట్ చేస్తుంది, చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ అప్లై చేస్తుంది. పిఎస్ఎల్వి ఫ్యూచర్ రోల్స్ ఏంటి? స్మాల్ శాటిలైట్ మిషన్స్ని, స్ట్రాటజిక్ డిఫెన్స్ పేలోడ్స్ని బ్యాకప్ లాంచర్గా యూజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. హెవీ పేలోడ్స్కి LVM-3 అనే రాకెట్ని ఇంకా రంగంలోకి దించుతారు. ఫ్యూచర్ నెక్స్ట్ జెన్ లాంచ్ వెహికల్ NGLV. పిఎస్ఎల్విని రిలయబుల్ యూటిలిటీ వెహికల్గా మెయింటైన్ చేస్తారు. జస్ట్ లైక్ ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీలో ఓల్డ్ బట్ రిలయబుల్ ప్లాన్స్ లాగా. ఈ సైన్ ఇస్రో ఫెయిల్యూర్ కాదు, ఇది ఇంజనీరింగ్ మెచ్యూరిటీకి ఒక సైన్. ఎవ్రీ అడ్వాన్స్డ్ స్పేస్ పవర్ స్టేషన్స్ ఇప్పటి వరకు ఇలాంటి ఫెయిల్యూర్స్ని ఫేస్ చేసింది, లైక్ నాసా, స్పేస్ ఎక్స్ అండ్ రోస్కోస్మోస్. డిఫరెన్స్ ఏంటంటే ఇస్రో ఫెయిల్యూర్స్ని సైలెంట్గా ఫేస్ చేస్తుంది, సక్సెస్ని అస్సలు హైప్ చేయదు. కొన్నిసార్లు మనం ఒక కంపెనీనో లేదా ఒక పర్సన్ దగ్గర నుంచో ఏదో కొత్త విషయం తెలుసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే అది మనకు చాలా నేర్పుతాయి. వాళ్ళ ఎక్స్పీరియన్స్లో జరిగిందో లేదా వాళ్ళ లైఫ్ని మనం ఎగ్జాంపుల్ తీసుకొని మనం చాలా నేర్చుకోవచ్చు అని నేను కంప్లీట్గా నమ్ముతా. అలా నమ్మడానికి ఇస్రోకి దొరికిన ఒక అడ్వాంటేజే స్పేస్ ఎక్స్. ఎలాన్ మస్క్ ఫిలాసఫీ సింపుల్: ఫెయిల్ ఫాస్ట్, ఫెయిల్ పబ్లికలీ అండ్ లెర్న్ బ్రూటలీ. ఫాల్కన్ 9 ఇనీషియల్ డేస్లో ఎక్స్పోర్ట్ అయ్యాయి, పడిపోయాయి, సీలో క్రాష్ అయిపోయాయి. మీడియా మొత్తం నవ్వింది, ఎక్స్పర్ట్స్ ఎలాన్ మస్క్ని క్రిటిసైజ్ చేశారు. కానీ స్పేస్ ఎక్స్ ఫెయిల్యూర్ని షేమ్గా కాదు, అదొక డేటా పాయింట్ లాగా తీసుకునింది. ఫాల్కన్ రాకెట్స్కి ఒక అడ్వాంటేజ్ ఉంది, అదే రీయూజబుల్. కానీ మన పిఎస్ఎల్వి రీయూజబుల్ కాదు. ఫాల్కన్ రాకెట్స్లో AI డ్రివెన్ కరెక్షన్ సిస్టమ్స్ ఉన్నాయి, పిఎస్ఎల్వి కన్జర్వేటివ్ సేఫ్టీ సిస్టమ్స్లో ఉన్నాయి. డిఫరెన్స్ ఏంటంటే ఇస్రో రిస్క్ అవాయిడ్ చేస్తుంది, స్పేస్ ఎక్స్ రిస్క్ని ఎంబ్రేస్ చేస్తుంది. కన్క్లూజన్: రాకెట్ ఫెయిల్ అయితే హెడ్లైన్స్లో ఉంటుంది, అదే సక్సెస్ అయితే చాలా కామ్గా ఉంటుంది. కానీ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఒక్క రాకెట్ ఇన్నోవేషన్ వెనకాల కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇంజనీర్స్ డే అండ్ నైట్ వర్క్లోడ్ ఉంటుంది. ఇక్కడ ఇస్రో ఫెయిల్ అవ్వడం కాదు పాయింట్, పిఎస్ఎల్వి నుండి ఇస్రో ఏం నేర్చుకుంటుంది అనేదే ఇంపార్టెంట్. అండ్ హిస్టరీ చెప్తుంది ఇస్రో ఎవ్రీ ఫెయిల్యూర్ నుండి స్ట్రాంగర్గా రిటర్న్ అయింది. అండ్ ఇది ఒక ఫెయిల్యూర్ కాదు, మన ఇస్రోకి ఒక కొత్త టెక్నాలజీకి ఒక స్టెప్పింగ్ స్టోన్ అని నేను నమ్ముతున్నాను. ఇస్రో మీద, పిఎస్ఎల్వి మీద మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా నాకు కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే ఇది ఒక కంట్రీ ఇష్యూ, ఇది మన కంట్రీ, మన ఇన్నోవేషన్ గురించి మనం డిబేట్ పెట్టుకోవాల్సిన విషయం. సో డెఫినెట్గా కామెంట్స్లో చెప్పండి. దిస్ ఈజ్ పృథ్వీరాజ్, KN Works, సైనింగ్ ఆఫ్.